దృష్టిదాత డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు. 1వ భాగం 23/4/25. గాంధీ సాహిత్య ప్రచురణాలయం. నిన్నటిదాకా గాంధీ రాట్నం మీద తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి తలాప్రగడ ప్రకాశరాయుడు గారి జీవిత చరిత్ర నారాట్న చక్రం చూశారు. ఇది గాంధీ సాహిత్య ప్రచురణాలయం, గాంధీ జ్ఞాన మందిర్, సుల్తాన్ బజార్, హైదరాబాద్ దీన్ని ప్రచురించారు. దీన్ని రచించిన వారు శ్రీ చిల్లర బాలకృష్ణారావు. ఆంధ్రదేశంలో కంటి డాక్టర్ అంటే వెంపటి సూర్యనారాయణ గారే, ఇంకెవరు ఉండేవారు. ఆ పేరు అంత ప్రసిద్ధి. ఇది 1994లో వచ్చిన పుస్తకం. మనవి సుమారు 40 సంవత్సరాల పైగా డాక్టర్ గారితో నా పరిచయం ఉంది. ప్రారంభంలో నేను వారి ఆసుపత్రిలో ఒక వర్కర్గా ప్రవేశించాను. కానీ క్రమేణా వారితో సాంగత్యం పెంచుకొని వారి అంతరంగికలలో మొదటి స్థానాన్ని పొంది వారి ప్రతి ఆలోచనలో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం వచ్చాయి. అందువల్ల వారి మనోభావాలు, వారి జీవిత విధానం తెలుసుకోవటానికి నాకు అవకాశం లభించింది. చివరకు డాక్టర్ గారు నన్ను తన కుటుంబ సభ్యుడిగా భావి ఆసుపత్రి నిర్వహణ విషయంలో, చివరకు వారి కుటుంబ విషయాల్లో నేను కూడా పాలు పంచుకునేటట్లుగా చేసేవారు. అందువల్ల వారి జీవిత విశేషాలు ఎక్కువగా తెలుసుకునే అవకాశం నాకు మాత్రమే దక్కింది. అది నా అదృష్టం. డాక్టర్ గారి సంస్మరణ సభలో పాల్గొన్న కొందరు మిత్రులు డాక్టర్ గారి జీవిత చరిత్ర ప్రచురిస్తే బాగుంటుందని సూచి అందుకు ప్రతిస్పందిస్తూ గాంధీ స్మారక నిధి కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణరావు గారు ఎవరైనా డాక్టర్ గారి జీవిత చరిత్రాన్ని గురించి వ్రాస్తే దాన్ని మా సంస్థ తరఫున ప్రచురించగలమని ప్రకటించారు. డాక్టర్ గారికి మాకు ఉన్న సంబంధాన్ని బట్టి నేను వ్రాసి ఇవ్వగలని చెప్పి డాక్టర్ గారితో దగ్గర సంబంధం ఉన్న మీరే వారి చరిత్రను వ్రాయటానికి అర్హులు కనుక వ్రాయమని నారాయణరావు గారు నన్ను ప్రోత్సహించారు. వైద్య రంగంలో డాక్టర్ గారితో దగ్గరి సంబంధం ఉన్నందు వారి వైద్య సేవను గురించి, వారి జీవితాన్ని గురించి వివరంగా వ్రాయగలరు. కానీ నాకంటే సర్వోదయ కార్యక్రమాలు డాక్టర్ గారి ప్రతినిధిగా పనిచేసిన శ్రీ చర్ల జనార్దన స్వామి గారు డాక్టర్ గారి సర్వోదయ సేవను గురించి వ్రాస్తే బాగుంటుందని వారిని కోరగా వారు సంతోషంగా డాక్టర్ గారి సర్వోదయ సేవ గురించి నాకు రాసి సహకరించారు. అంతేకాదు వారు సాహిత్యంలో కూడా కృషి చేసి ఉన్నందువల్ల నేను వ్రాసిన ప్రతిని పరిశీలి తగిన సూచనలు సలహాలు సహకరించినందుకు వారికి నా కృతజ్ఞత. ఈ పుస్తకాన్ని ప్రచురించే బాధ్యత తీసుకున్న ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణరావు గారికి కృతజ్ఞత. కృష్ణ కన్ను ఆసుపత్రి, బస్సు డిపో వద్ద, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఇట్లు చిల్లర బాలకృష్ణారావు. ప్రకాశకుడి నివేదన. కీర్తిశేషుడు డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు అభ్యసించింది కేవలం వైద్య విద్య మాత్రమే. అది ఒక మహా తపస్సు అని చెప్పాలి. వృత్తిలో నైపుణ్యం సంపాదించటంతో పరిశోధన చేసి సాధారణంగా డాక్టర్కు తెలియని అనేక కొత్త చికిత్సా విధానాలు కనుక ఇతరులెవ్వరికీ తెలియని విధానాలు కూడా వీరు ప్రవేశమే. ఇందుకై వారు పడ్డ శ్రమ అంతా ఇంత అందుకోసం వారు చేసింది వైద్య పరిశోధన తపస్సు అని మనవి చేసి
వారి నిరంతర శ్రమ ఫలితం అనేక నూతన చికిత్సా విధానాలు కనుగొని ఆచరణలో పెట్టడమే కాదు, తమ తపస్సు వలన సాధించిన ఫలిత ప్రజానీకానికి ధారపోసిన మహనీయుడు. 2 లక్షలకు పైగా ప్రజానీకాన్ని అనేక విధాల నేత్ర రోగాలు కుదిరి దృష్టి ప్రసాదించారంటే వారు ప్రజానాయకానికి చేసిన మహోపకారం ఎన్ని విధాలుగా పొగిడిన తక్కువ. సాధారణంగా వైద్య వృత్తి ధన సంపాదనకు ఉపయోగించడం మనం చూస్తాం. కానీ డాక్టర్ గారు సంపాదన ఎంత మాత్రం లక్ష్య పెట్టక పేదలకు ఉచిత చికిత్స చేయటమే, సంపన్నుల దగ్గర కూడా నామమాత్రమైన ఫీజే వసూలు చేస్తారు. ఐచ్ఛికంగా ఎవరైనా ఎక్కువ మొత్తాన్ని ఇస్తే దాని స్వార్థానికి ఉపయోగించకుండా ధర్మ నిధికి జమ కట్టే దానిని పేదల సౌకర్యార్థం వినియోగించి కేవలం నేత్ర చికిత్సలో తృప్తిపడ వెంపటి సూర్యనారాయణ గారు వారు విశ్వసించిన సర్వోదయ తత్వ తమ జీవితంలో అనుష్ఠించి చూసి సర్వోదయ ఉద్యమ ప్రచారాన్ని ఎనలేని కృషి చేశారు. సర్వోదయ పాత్ర వెంపటి సూర్యనారాయణ గారి సృష్టి. సామాన్యంగా కార్యశీలుగా కనిపించే వాళ్ళు కూడా సుఖ దుఃఖాలకు అతీతంగా మెలగడం చాలా అరుదు. డాక్టర్ గారు ఏకైక పుత్రుని మరణ సమయంలో తన అల్లుని మృతి పట్ల దుఃఖానికి అతీతంగా ప్రవర్తించారని తెలుసుకుంటే వారు కేవలం అవధూత అని చెప్పవచ్చు. అటువంటి మహనీయుని చరిత్ర వ్రాసి గాంధీ సాహిత్య ప్రచురణాలయం ద్వారా ప్రచురించే అవకాశం కలిగించిన శ్రీ కృష్ణారావు గారి మా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనం. పుస్తకాన్ని సమయానికి చక్కగా ముద్రించి ఇచ్చారు పద్మావతి ఆర్ట్ ప్రింటర్స్ వారి మా ప్రశంస. ఈ పుస్తకంలో తప్పొప్పులను చూసి సరిచేసినటువంటి మా సంపాదక వర్గ మండలి సభ్యులు డాక్టర్ భీమ్సేన్ నిర్మల్ గారికి కృతజ్ఞత. ఇట్లు కోదాడి నారాయణరావు, ప్రధాన సంపాదకులు, గాంధీ సాహిత్య ప్రచురణాలయం, హైదరాబాద్, 15 ఆగస్టు 1994. డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారి దంపతులు వారి పేరు. పైన గాంధీ నూలు వడుకుతున్న బొమ్మ. దృష్టిదాత్ సూర్యోదయ 1904 జూలై 14వ తేదీ క్రోధినామ సంవత్సర నిజ జ్యేష్ఠ అమావాస్యన పుణ్యదంపతులు వెంపటి హనుమంతరావు అన్నపూర్ణ గార్లకు డాక్టర్ సూర్యనారాయణ గారు జన్మించారు. బాల్యమంతా ఆధ్యాత్మిక చింతన గల తండ్రి గారి పర్యవేక్షణలు గడిచినందుకు ఆదర్శప్రాయమైన వారి భవిష్యత్ నడవడి మంచి పునాది. వారి తండ్రి గారు మున్సిపల్ కోర్టులో హెడ్ గుమాస్తాగా పనిచేస్తూ తన కుమారుడు సూర్యనారాయణ రామమూర్తి గారులను క్రమశిక్షణతో పెంచి కుమార్తె యజ్ఞమ్మను బందరు వాస్తవులు చిత్తా వెంకటేశ్వర్ల గారికి ఇచ్చి వివాహం. రామమూర్తి గారిని తన తమ్ముడికి దత్తత ఇచ్చారు. తాను తెనాల్లో రిటైర్ అయిన తర్వాత తన పెన్షన్ సగం అమ్మి భవిష్యత్తులో తన కుమారుడు ఆసుపత్రి నిర్వహించుకోవటానికి వీలుగా వారి ఇంటి ప్రక్కన ఒక స్థలాన్ని కొని దానికి ప్రహరీ కట్టి సాధారణ గృహస్థుడైన తన కుమారుని భవిష్యత్తును గురించి తాను చేయగలిగిన పని చేసి డాక్టర్ సూర్యనారాయణ గారు చిన్నతనంలోనే మేనమామ కుమార్తె బాలా త్రిపుర సుందరి గారితో వివాహం. ఆమె పేరు అనేక మార్పులు చెంది చివరికి
వినోబా భావేచే పెట్టబడిన గుణవతి అనే బిరుదు స్థిరమని. సామాన్యంగా కొందరి పేర్లు సార్థకమై ఉంటాయి. ఇక్కడ ఆమె విషయంలో తారుగా ఆమె జీవిత భాగస్వామితో కలిసి స్వార్థ త్యాగం చేసి ఉత్తమ గుణాలతో జీవించటం చేత తదనుగుణంగా గుణవతి అని వినోబాజీ చేత నామకరణం పొందారు. ఈ దంపతులకు సత్యనారాయణ, సుందరలక్ష్మి అనే ఇద్దరు సంతానం. డాక్టర్ గారు తెనాలి హై స్కూల్లో విద్య పూర్తి చేసిన తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించడానికి తండ్రి గారు కుమారుని తీసుకొని మద్రాసు వెళ్ళారు. ఆయన మిత్రుడు అక్కడ కనబడి, మీ వాడిని మెడిసిన్ చైర్లో చేర్పించు, తాలూకా ఆఫీసు ఉద్యోగంలో ప్రగతి ఏముంటుంది అని సలహా ఇచ్చి, ఆ సలహా ఆయన ఇచ్చి ఉండకపోతే డాక్టర్ గారు అందరిలాగానే ఏదో గుమాస్తాగా రిటైర్ అయిపోయి ఉండే. అది డాక్టర్ గారి జీవితానికి తొలి మలు. భగవంతుడే స్నేహితుడి రూపంలో వచ్చి సలహా ఇచ్చాడని అనుకో. ఆ రోజుల్లో మద్రాసులో రాయపురం మెడికల్ స్కూల్ ఉండే. అక్కడ 4 ఏళ్ళు చదివిన వారికి ఎల్ఎంపి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అనే మాటే లేదు. స్నేహితుడి సలహా ప్రకారం తండ్రి గారు కొడుకుని తీసుకొని మర్నాడు ఉదయం 10 గంటలకు మెడికల్ స్కూలుకు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి, మధ్యాహ్నం 12 గంటలకు సీట్ వచ్చి, కేవలం 2 గంటలలో మెడిసిన్ సీట్ వచ్చిందంటే అప్పటిదాకా వారికి వింత, అప్పటి వాళ్ళకి చాలా వింతగా ఉంది. కానీ ఇది నిజం. ఆ విధంగా సూర్యనారాయణ గారు 1921 సంవత్సరంలో రాజపురం మెడికల్ స్కూల్లో అడుగుపెట్టి నేత్ర వైద్య విజ్ఞానం పట్ల ఆసక్తి. డాక్టర్ గారు వైద్య విద్యాభ్యాసం చాలా శ్రద్ధాసక్తులు కనపడి ఒకసారి మెడిసిన్లో జరిగిన పోటీలో పాల్గొని మొదటి బహుమతిని పొందారు. వైద్య విద్యను అభ్యసిస్తుండగా వారికి నేత్ర చికిత్స మీద అభిరుచి కలిగింది, స్పెషలైజేషన్. అందుకు తార్కాణంగా ఆఫ్థాల్మాలజీ నేత్ర చికిత్సా శాస్త్రంలో జరిగిన పోటీలో పాల్గొని కొచ్చిన్ మహారాజా వారి పారితోషికాన్ని పొంది. ఆ సందర్భంలో ఒక తమాషా సంఘటన జరిగి, పోటీ ఫలితాలు వెలువడగానే ఆ పోటీలు నిర్వహించిన డిప్యూటీ సూపరింటెండెంట్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పదలిచి ఆయన వద్దకు వెళ్ళారు. డాక్టర్ గారిని చూడగానే ఆయన, సూర్యనారాయణ, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావోయ్ అన్నారు. ఆ మాటలకు దిగ్భ్రాంతి చెందిన డాక్టర్ గారిని చూసి, నీ పేరు గల మరో విద్యార్థి నువ్వు వ్రాసినట్లే వ్రాశాడు. మీ ఇద్దరిలో ఎవరిని బహుమతికి అర్హుడుగా నిర్ణయించాలో తేల్చుకోలేకపోయి, కానీ నువ్వు అవసరమైన చోట్ల బొమ్మలు వేసి వివరణ ఇచ్చినది నువ్వే బహుమతికి అర్హుడవని నిర్ణయించాడు అని చెప్పగానే డాక్టర్ గారికి కలిగిన ఆనందానికి అవధుల్లే. ఈ విధంగా ఆసక్తితో విద్యాభ్యసించి 1925లో ఎల్ఎంపి ఉత్తీర్ణులయ్యారు. లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయ్యారు. ఇక ఏ ఆసుపత్రిలోనైనా సుమారు 6 మాసాలు హౌస్ సర్జన్ అగా పనిచేయాల్సి ఉంది. ఆయన అదృష్టం కొద్దీ మద్రాసులో ఎగ్మోర్ కంటి ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేసే అవకాశం జరిగింది. ఆ కాలంలో ప్రపంచంలో 3 కంటి ఆసుపత్రులు ఉండేవి. ప్రపంచంలో ఒకటి, ఆసియాలోకెల్లా ఒకే ఒక ఆసుపత్రి ఎగ్మోర్లో కంటి. ఆ రోజుల్లో కొందరు డాక్టర్ ఆనరరీ సర్జన్లుగా ఆసుపత్రుల్లో రోజుకి కొన్ని గంటలు పనిచేస్తూ ఉండే. అటువంటి ఆనరరీ సర్జన్ డాక్టర్ జక్కరయ్య గారి వద్ద సూర్యనారాయణ గారు పనిచేయవలసి. అప్పుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ కర్నల్ రైట్ అని ఆయన. అక్కడ డాక్టర్ జక్కరయ్య గారిని గురించి కొంత చెప్పాలి. వీరు మల్బార్ క్రిస్టియన్ ఇంగ్లాండ్లో చదివి అక్కడే ఒక ఆంగ్ల యువతిని పెళ్లి చేసుకుని ఆమెతో కూడా మద్రాసు వచ్చి స్వంత ప్రాక్టీస్ పెట్టి, దానికి తోడు ఎగ్మోర్ గవర్నమెంట్ కంటి ఆసుపత్రులు ఆనరరీ సర్జన్గా
పనిచేయటం సుఖ జీవితాన్ని గడుపుతూ మద్రాసులో పనిచేసే నిజాయితీ గల డాక్టర్ల ఈయన ప్రథముడంచ. అటువంటి వారి పర్యవేక్షణలు డాక్టర్ గారు పనిచేయటం వల్ల ఆయన భవిష్యత్ జీవితంలో మంచి పునాది ఏర్పడింది. డాక్టర్ జక్కరయ్య గారు డాక్టర్గా షష్ఠి పూర్తి సంచికకు వ్యాసం ఆంగ్లంలో వ్రాస్తూ అందులో సుమారు 40 సంవత్సరాల క్రితం డాక్టర్ సూర్యనారాయణ గారితో నాకు పరిచయమై ఆయన మద్రాసులోని ఎగ్మూర్ కంటి ఆసుపత్రిలో నా వద్ద హౌస్ సర్జన్గా పనిచేశారు. ప్రారంభం నుంచి వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని, చికిత్సా విధానాన్ని నేర్వాలని వారి తప్పు. నన్నెంతవరకు ఆకర్షి ఆసుపత్రిలో పనిచేసే సమయంలో ఏమాత్ర కాలాన్ని కూడా వృధా చెయ్యకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ అంతటితో ఆయన జ్ఞాన తృష్ణ తీరిందా అంటే తీరలా. ఆసుపత్రి టైం అయిపోయాక తరువాత మేకను గొర్రెలను కంటి గుడ్లు తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి శుక్లం ఆపరేషన్ చేసే పద్ధతి తెలపమని కోరుతూ ఉండేవారు. ఆ విషయం తెలుసుకొని తాను వాటి మీద ప్రాక్టీస్ చేసేవారు. ఈ విధంగా ఆయన ఎన్ని జంతువుల గుడ్ల మీద ప్రయోగం చేశారో చెప్పండి. జంతువుల గుడ్లు లభించనప్పుడు ద్రాక్ష పళ్ళ మీద ప్రయోగాలు చేసి శుక్లాల ఆపరేషన్ ప్రారంభించేందుకు ముందు బాగా అనుభవం సంపాదించాలని వారి కోరిక. ఆయనకి ఎప్పుడూ ఏవో సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఆ సందేహాలు తీరే వరకు ఆయనకు నిద్ర పట్టేది. డాక్టర్ జక్కరయ్య గారి ఆంగ్ల వ్యాసం. ఇట్ వాజ్ నియర్లీ 40 years ago that I first came into contact with Dr. Surya Narayan. He was my house surgeon then at the government ophthalmic hospital, Egmore, Madras. From the first day, I was struck by his great keenness and his insatiable desire to acquire as much knowledge as possible. He utilized his opportunities to the full during the hospital hours, but he was not satisfied with that. Outside the hospital hours, he would often come over to me with an animal's eye in his hand, asking me to show him the steps of the cataract operation. He would then practice to make himself perfect. I do not know how many eyes of dead animals once. Of course, he must have used up. When eyes were not available, grapes would suffice him. ఇందాక తెలుగే ఇంగ్లీష్ ఇది. He had always a questioning mind and would not rest content until he was given satisfactory answer to many questions. డాక్టర్ గారు జక్కరయ్య గారి వద్ద సర్జన్గా పనిచేసే కాలం తీసుకున్న శ్రద్ధ వారి జీవితంలో ఎంతో ఉపయోగపడి ఆసుపత్రి తెరచినప్పటి నుండి చివరి వరకు నౌకరు తలుపు వేసి తాను వేసే వరకు ప్రతి చిన్న విషయాన్ని అతి శ్రద్ధతో పరిశీలించేవారు. ఒకరు నౌకరు ఆపరేషన్ గదికి తాళం వేసి దాన్ని 2 సార్లు లాగి చూసేవారు. ఆ విధంగా తాళం గట్టిగా పడిందని తెలుసుకొని వెళుతుండగా డాక్టర్ గారికి బాగా నచ్చి ముందు తాను స్వయంగా ఆసుపత్రి పెట్టుకున్నప్పుడు ఏమాత్రం తొట్టుపాటు పడకుండా చెందకుండా ఉండటాన్ని ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఆకాంక్ష. ఆసుపత్రిలో సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు హౌస్ సర్జన్లు పక్కన నిలబడి ఆపరేషన్ చేసే విధానాన్ని చూస్తారు.
ఆపరేషన్ సమయంలో ఎప్పుడైనా రోగి కదలిక ఆ రోగి కదలకుండా కదిలితే ఆ రోగిని పట్టుకోమని సర్జన్ కోరవరు. ఆ రోగిని పట్టుకున్న దుస్తులు నలుగుతాయేమోనని భయంతో హౌస్ సర్జన్ ఆపరేషన్ బల్లకు దూరంగా ఉంటారు. అందువల్ల ఆపరేషన్ చేసే విధానాన్ని వారు చక్కగా పరిశీలించలేకపోయారు. డాక్టర్ గారు చొక్కా చేతులు మడిసి ఆపరేషన్ బల్లకు దగ్గరగా ఉండేవారు వెంపటి. అందువల్ల వారికి ఆపరేషన్ జరిగే విధానం నిశితంగా పరిశీలించే అవకాశం లభించి, అంతేకాక సర్జన్ అప్పుడప్పుడు సహాయపడే అవకాశం కూడా సర్జన్కు 1-2 ఆపరేషన్ పూర్తి కాగానే మిగిలిన ఆపరేషన్లు కూడా అలాగే ఉంటాయని భావించి హౌస్ సర్జన్ బయటకు వెళ్ళిపోయేవారు. కానీ డాక్టర్ గారు మటు చివరి ఆపరేషన్ పూర్తి అయ్యేవారు అక్కడే ఉండి నిలబడు. ప్రతి ఆపరేషన్లో వారికి ఏదో ఒక కొత్త అనుభవం కలుగుతూ ఉంది. అందువల్ల వారు ఎప్పుడూ ఆసుపత్రి అంటి పెట్టుకొని ఉండి డాక్టర్ గారి పరిస్థితిని చూసి తోటి విద్యార్థులు వారిని హేళన చేస్తూ ఉండేవారు. ఒకసారి డాక్టర్ గారు భోజనం చేయబోయే సమయంలో మిత్ర బృందం వచ్చి, సూర్యనారాయణ, నువ్వు ఇక్కడ భోజనానికి తయారయ్యావు, అక్కడ ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది, ఆపరేషన్ గదికి తీసుకుపోతున్నారు, మాకు విసుగనిపించి బజారు వెళుతున్నామని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మాటలు విన్న డాక్టర్ గారు తినబోతున్న అన్నాన్ని వదిలి గబగబా ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ గది తాళం వేసి ఉండటం చూసి అతను ఆట పట్టించటానికి తన మిత్రుడు పన్నిన పన్నాగమని గ్రహించి తిరిగి తన గది చేరారు. దీన్ని బట్టి వాడు నేత్ర చికిత్స యందు ప్రారంభం నుంచి ఎంత అభిరుచి డాక్టర్ గారికి ఉందో మనకు అర్థం. ఆ రోజుల్లో భవిష్యత్తును ఉపయోగించగల ఒక సంఘటన జరిగి, ఒకరోజు ఆసుపత్రి పోయే సమయం గవర్నర్ గారి భార్య కెలేజియన్ ఆపరేషన్ కోసం వచ్చి డాక్టర్ గారితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపి ఆమెకు ఆపరేషన్ చేశారు. అందువలన ఆమెకు జరిగిన ఆపరేషన్ చూడటానికి డాక్టర్ గారికి అవకాశం దొరకదు. కానీ గవర్నర్ గారి భార్య ఆపరేషన్ ఏ విధంగా జరిగిందో తెలుసుకోవాలనే కోరికతో తన గదికి ఆయన అక్కడ బయట వేచి ఉన్నాడు. కెలేజియన్ అంటే రెప్ప పైన ఏర్పడే చిన్న చీము పురుగు. చిన్న ఆపరేషన్ చేసి లోని చీముని తీసేస్తారు. అందుకు ముందుగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వరు. అంచేత రోగి కొంచెం బాధకరు. కానీ గవర్నర్ గారి భార్య ఏ విధంగా ఆపరేషన్ జరిగిందో తెలుసుకోవాలని డాక్టర్ గారి కోరిక. ఆపరేషన్ పూర్తి చేసి ఆమెను పంపిన తరువాత అంతవరకు లోపల ఉన్న నౌకరు బయటకు రాగానే అతని ద్వారా ఆ ఆపరేషన్ జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు వెంపటివారు. ఆమె బాధపడకుండా ఉండటానికి ముందుగా ఆపరేషన్ చేసే ప్రదేశంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా తెలుసు. బాధపడటానికి గవర్నర్ గారి భార్య అయినా ఎవరైనా ఒకటే కదా. అందువల్ల ప్రతి రోగికి ఈ ఆపరేషన్ ముందు మత్తు ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించి తన ప్రాక్టీస్లో మొదటి నుంచి ఇంజెక్షన్ చేసే అటువంటి ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు. ఈ సంఘటన వల్ల మనకు 2 విషయాలు తెలియదు. ఒకటి, చేపట్టిన శాస్త్రాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం. 2, రోగుల పట్ల ఏ విధమైన భేదభావం చూపించగా అందరికీ సమాన దృష్టితో వైద్యం వాళ్ళకి అందించటం అనేది 2. నేత్ర చికిత్సలో కలిగే ఇబ్బందులు ఎదుర్కొనే విషయంలో మన డాక్టర్ గారు పరిశీలిస్తూ అధ్యయనం చేయటం వల్ల అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్ కర్నల్ రైట్ ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు. మామూలుగా మన డాక్టర్ గారు జక్కరయ్య గారి వద్ద పని చేస్తారు. కానీ జక్కరయ్య గారు ఉదయం 10 గంటల వరకు పనిచేసి ఆసుపత్రి వదిలి వెళ్ళిపోయారు.
వారితో పాటు వారి వద్ద పనిచేస్తున్న హౌస్ సర్జన్లు కూడా వెళ్ళిపోయారు. కానీ డాక్టర్ గారు మటు ఆసుపత్రిని వదిలేవారు కాదు. చక్రయ్య గారు వెళ్ళిన తర్వాత కర్నల్ రైట్ పని ప్రారంభమై అప్పుడు డాక్టర్ గారు కర్నల్ రైట్ దగ్గరకు వెళ్ళి వారి నైపుణ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందువల్ల రెండావుల దూడ మాదిరిగా డాక్టర్ గారు ఇద్దరు సర్జన్ల వద్ద పనిచేయటం వల్ల ఇద్దరి నైపుణ్యాన్ని గ్రహించటానికి వీలుపడి కర్నల్ రైతుకు జక్కరయ్య గారికి సఖ్యత తక్కువ. జక్కరయ్య గారి శిష్యుడైన మన డాక్టర్ గారు తన వద్ద పనిచేయాల్సిన హౌస్ సర్జన్ల మధ్య కనబడగానే ఆయన మొదట కొరకొరలాడేవారు. కానీ విద్యను నేర్చుకోవాలని ఆరాటపడే విద్యార్థి రావద్దని ఎలా చెప్పగలడు? పైగా ఈయన తన విద్యార్థులకు అందరికంటే ముందు ఉండి సహాయపడేవారు. డాక్టర్ గారి విద్యా తృష్ణను చూసిన తర్వాత ఆయనకు డాక్టర్ మీద అంటే వెంపటి గారి మీద సద్భావం కలిగి అప్పటి నుండి తన విద్యార్థులను ఒకరిగానే డాక్టర్ గారిని చూడటం ప్రారంభించారు జక్కరయ్య. ఆ రోజుల్లో రోగులను వరుసగా నిలబెట్టి డాక్టర్ గారు తన లైట్తో పరీక్షిస్తూ తగు సలహాలిస్తూ ముందుకు వెళుతూ ఉండేవారు. ఆయన్ని అనుసరిస్తూ హౌస్ సర్జన్ నడుస్తూ ఉండేవారు. కానీ వారు రోగి కంటిని సరిగ్గా చూడలేకపోయారు. అందువల్ల రోగి కంటి పరిస్థితి వాళ్ళకి అవగాహన అయ్యేది కాదు. కానీ అందుకు వారు బాధపడేవారు కూడా కాదు. కానీ డాక్టర్ గారు మాత్రం డాక్టర్ గారు అంటే ఇక్కడ వెంపటి సూర్యనారాయణ గారే అయ్యో కంటి పరిస్థితిని సరిగా తెలుసుకోలేకపోతున్నాని అని ఆలోచించి తన వెంట ఎప్పుడు ఒక బ్యాటరీ లైట్ ఉంచుకునేవారు. రోగి కంటిని సర్జన్ పరీక్షించి తగు సలహా ఇచ్చి ముందుకు సాగగానే డాక్టర్ గారు తన లైటుతో రోగిని పరీక్ష చేశారు. అది అంతా చూస్తున్న కర్నల్ రై ఒక రోజున డాక్టర్ గారితో ఆర్ యూ గోయింగ్ టు ది మార్బ్రేడ్స్ నువ్వు మత్తరదాస్ కావాలనుకుంటున్నావు. మత్తరదాస్ అది గట్టిగా అన్నారు. అట్లా అన్నప్పుడు డాక్టర్ గారు కొంత జంక, కానీ మత్తరదాస్ అనే మాట మరువలేదు. మత్తరదాస్ ఎవరిని కర్నల్ రైట్ అని అడిగే ధైర్యం ఆయనకు లేదు. అందువల్ల ఆ విషయం కనిపెట్టాలని వారికి మొదటి నుంచి డైరీ వ్రాసే అలవాటు. అందువల్ల ఆ రోజు డైరీలో మత్తరదాస్ అనే మాట రాసుకున్నారు. భవిష్యత్తులో ఆ మాటే డాక్టర్ గారి వైద్య వృత్తిలో గొప్ప మార్పు తెచ్చి నేత్ర వైద్య సేవకున్నారు. మద్రాసు నుంచి వచ్చిన తరువాత డాక్టర్ గారు 1926 సెప్టెంబర్ 1 సోదరుడు రామ్మూర్తిని సహాయకుడిగా పెట్టుకొని తెనాలిలో సొంతంగా ఆసుపత్రి ప్రారంభి 1934 వరకు అంటే ఆ 8 ఏళ్ళు వివిధ రకాలైన రుగ్మతలకు వైద్యం చేసేవారు. జనరల్ సర్జరీతో పాటు ప్రసూతి కేసులు కూడా చేపట్టి మంచి వైద్యుడిగా ప్రజల అభిమానాన్ని పొందారు. ప్రారంభం నుండి తగినంత రోగుల సంఖ్య ఆసుపత్రి అభివృద్ధి చెందింది. వాళ్ళకి ఎప్పుడూ కంటికి చికిత్స మీదనే ఆయనకి ఎప్పుడూ కంటి చికిత్స మీదనే ఆసక్తి అభిమానం పెరగాయి. ఎప్పుడూ నేత్ర చికిత్సా విధానాన్ని గురించే ఆలోచిస్తూ ఉంది. మొదటగా చనిపోయిన షాక్ చీము తిత్తి ఆపరేషన్ చేశారు. అది ఆయన మొదటి కంటి ఆపరేషన్. ఆ నీటి తిత్తిని గురించి కొంచెం తెలుసుకోవటం. అది ప్రతి కంటి లోపల కుడికి ప్రక్కన ఉంది. ఆ రెప్ప అంచు నుండి ఒక గొట్టం, కింది రెప్ప అంచు నుండి ఒక గొట్టం ఆ నీటి తిత్తిలోకి పోతుంది. కనుబొమ్మలపై బయట వైపు లాంబ్రికల్ గ్లాండ్స్ గ్రంథులు ఉంటాయి. ఎప్పుడూ నీటిని ఉత్పత్తి చేయటం వాటి పని. ఆ నీరు కంటిని పరిశుభ్రం చేసి ఈ గొట్టముల ద్వారా నీటి తిత్తిలోకి వెళ్ళి అక్కడి నుంచి ముక్కు ద్వారా శరీరంలోకి పోదు.
ఇప్పుడు ఈ నీటి తిత్తి కమ్మరి కొలిమి తిత్తిలాగా పని. ఈ 2 గొట్టాల ద్వారా నీటిని లోపలికి తీసుకుంటూ కొన్ని కారణాల వల్ల ఆ నీటి తిత్తి పని చేయకపోవచ్చు. అంతేకాదు, ఒక్కొక్కసారి అది చీము పట్టి కంటికి కూడా అపకారం చెయ్యొచ్చు. అందువల్ల ఆ చెడిపోయిన తిత్తిని ఆపరేషన్ చేసి తీసేయాలి. డాక్టర్ గారు మొదట చేసిన కంటి ఆపరేషన్ అదే. ఆ ఆపరేషన్ సక్సెస్ కాల. అందుకు ఆయన నిరుత్సాహపడ వెంటనే ఆ రోగిని తన ఖర్చు మీద మద్రాసు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చారు. దగ్గర ఉండి ఆపరేషన్ జరిపించినందుకు తను ఆపరేషన్ టైంలో చేసిన పొరపాటు గ్రహించి తర్వాత ఎన్నో అటువంటి ఆపరేషన్ చేసిన మొదటి కేసు కూడా చెడిపోవాలి, అందుకే బాగు చేయించుకొచ్చారు. 1928 ప్రాంతం తెనాలి గవర్నమెంట్ ఆసుపత్రికి రావు వెంకట్రావు గారని ఒక డాక్టర్ గారు వచ్చి, ఆయన జనరల్ సర్జన్, కానీ వారికి నేత్ర చికిత్స కూడా కొంత తెలుసు. ఆయనతో మన డాక్టర్ గారికి బాగా పరిచయం లేదు. వారు ప్రతిరోజు 10 గంటల తర్వాత ఏదో ఒక ఆపరేషన్ విధిలో ఉండేవారు. మన డాక్టర్ గారు కూడా శస్త్రచికిత్సాభిమాని అయినందున తన వైద్యాలయాన్ని 12 గంటలకు మూసి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయన చేసే ఆపరేషన్లో సహాయపడుతూ ఉండేవారు. దీన్ని బట్టి వారు జన్మతః శస్త్రచికిత్సా నిపుణులని మనం భావిస్తాం. తన చికిత్సాలయాన్ని బాగా సాగుతున్న ఇంకా కొత్త పరిజ్ఞానం తెలుసుకోవాలి డాక్టర్ గారి తప్ప. ఆ రోజులో క్రిస్మస్ సందర్భంగా 15 రోజుల సీజన్ టికెట్ రైల్వే వాడు ఇచ్చేవారు. ఆ టికెట్ తీసుకొని డాక్టర్ గారు 2 రోజులకోసారి మద్రాసు వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో జరిగే పని చూసి మర్నాడు తెనాలి చేసి తన రోగులను చూస్తూ అనుభవాన్ని గడించేవారు. కొన్ని సంవత్సరాలు ఇలా సాగి మద్రాసు ఎగ్మోర్ కంటి ఆసుపత్రిలో విదేశీయులకు బదులు మన భారతీయ సూపరింటెండెంట్గా రావటం ప్రారంభమై ఒకసారి సూపరింటెండెంట్ ముత్తయ్య గారు మన డాక్టర్ గారితో, ఏమిటి సూర్యనారాయణ గారు, మీ పిచ్చి కానీ మీరు ఇక్కడికి వచ్చి పొందే లాభం ఏమి లేదు, శ్రమ తప్ప అన్నారు. వీరు అప్పటి నుంచి ఆ ప్రయాణం మానుకున్నారు. డాక్టర్ గారిపై గాంధీ గారి ప్రభావం. డాక్టర్ గారు వైద్య వృత్తి చేపట్టిన ప్రారంభ దశలో 1928-30 మధ్య మాతృదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ నాయకత్వాన కింద ఉద్యమం జరుగుతుంది. జైలుకు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు, దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. తెనాలి ఆసుపత్రిలో డాక్టర్ సూర్యనారాయణ దంపతుల ఫోటో. డాక్టర్ గారికి వైద్య వృత్తి మీద, అందులో శస్త్రచికిత్స మీద అభిరుచి రోజు రోజుకు పెరుగుతుంది. దానికి తోడు నేత్ర చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగి, అటు దేశ పరిస్థితి, ఇటు తగిన శస్త్రచికిత్స అభిరుచి. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో కర్తవ్యం ఏమిటో వెంటనే నిర్ణయించుకోలేకపోయి అప్పుడు గాంధీ గారికి వివరాలతో ఉత్తరం రాసి ఆయన తన కర్తవ్యం ఏమిటో తెలపవలసిందిగా కోరి, అందుకు గాంధీ గారు ఇచ్చిన సలహా ప్రకారం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగకుండా వైద్య వృత్తిలోనే స్థిరపడి బీద రోగులకు సేవ చేస్తూ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనటాన్ని నిర్ణయించుకున్నారు డాక్టర్ వెంపటి సూర్యన్. 1933లో గాంధీ మచిలీపట్నం వచ్చిన ఆయన్ని కలుసుకొని
తన కర్తవ్యాన్ని గురించి మళ్ళీ ప్రశ్న వేసి అందుకాయన డాక్టర్ గారిని వైద్య వృత్తి నిర్వహిస్తూనే హరిజన సేవ చెయ్యాలని సలహా ఇచ్చి వారి సలహా అనుసరించి మన డాక్టర్ గారు స్వాతంత్ర సమరానికి సానుభూతిగా విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి ఖద్దరునే వాడటం మొదలుపెట్టారు. తను వాడటమే కాదు ఇంటిలోని సభ్యులందరి చేత విధిగా ఖద్దరు ధరించేది చేసి ఆసుపత్రి కార్యకర్తల కుటుంబాలను కూడా ఖాదీదారులను చెయ్యటమే కాదు అందరూ విధిగా నూలు వడికేటట్లు ప్రేరేపించారు. తన కార్యకర్తలలో హరిజనులను కూడా చేర్చు వారితో భేదభావం లేకుండా మిగతా వాళ్ళని కూడా ఆ విధంగా చెయ్యాలని ప్రోత్సహించారు. వైద్య సేవ విషయంలోనే కాక వ్యక్తిగత జీవిత ఆచరణ విషయాల్లో రోజు రోజు గాంధీ గారి డాక్టర్ గారికి అభిమానం పెరగసాగి దాని ఫలితంగా 1934 తన ధర్మపత్ని సహకారంతో బ్రహ్మచర్య వ్రతాన్ని కొనసాగించి గాంధీ గారి ఆత్మకథ పఠనం ఆయన జీవితాన్ని మార్చేశారు. ఒకసారి గుంటూరు నుంచి నేతి చలపతిరావు గారు వచ్చి డాక్టర్ గారు నేను ఈ మధ్య సేవాగ్రామం పెట్టి ఆశ్రమవాసులు నన్ను వడ్లమూడి నారింజకాయలు పంపమని కానీ నాకు వీలు దొరకల మీరు పంపండి అని చెప్పి అది దైవాజ్ఞగా భావించి వారం సేవాగ్రామాన్ని ఒక బుట్ట నారింజ పండు ఆ విధంగా డాక్టర్ వారి సేవాగ్రామ ఆశ్రమంతో సంబంధం. ముదరని శుక్లాలు కూడా ఆపరేషన్ చెయ్యొచ్చు. ఒకరోజు డాక్టర్ గారు తన పాత డైరీలు చూస్తుంటే అందులో తాను వ్రాసుకొని కర్నల్ రైతు గారు అన్న ఆర్ యు గోయింగ్ టు బి మద్రాస్ అనే వాక్యం కంటరు. ఈ మద్రాస్ ఎవరు అతన్ని గూర్చి వాళ్ళ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎందుకు అలా అన్నారు అని మద్రాసులో ఏదో విశేషం లేకపోతే ఆయన ఆ మాట అనడు కదా అని భోగట్టా చేయటం. మద్రాస్ పంజాబ్లో కంటి డాక్టరుగా పనిచేస్తున్నారని ప్రపంచంలో ఆయన చేసినన్ని ఆపరేషన్ ఎవ్వరూ చెయ్యలేదని డాక్టర్ గారికి తెలుసు. అందువల్ల వారిని చూడాలని ప్రేరణ కలిగి ఆయన పేరు ఆయన చేసే ఆపరేషన్ విధానం చూడాలని తను ఎప్పుడు అక్కడికి రావచ్చునో తెలపమని ఉత్తరం లేదు. వేసవి కాలంలో పని బాగా ఉంటుంది కనుక అప్పటికి రావాల్సిందని సమాధానం వచ్చి 1934 సంవత్సరం డాక్టర్ గారు మొదటిసారి పంజాబ్ వెళ్ళి అక్కడ మద్రాస్ గారు చేసే ఆపరేషన్ విధానాన్ని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మద్రాస్ తన కారులోనే ఆపరేషన్ చేయటానికి కావలసిన పరికరాలు ఉంచుకొని గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన రోగులు చెట్ల కిందనే పడుకోబెట్టారు. తర్వాత స్థానిక వైద్యుడికి కొన్ని సూచనలు ఆయన తర్వాత గ్రామానికి వెళ్ళేవారు. ఆయన చేసే ఆపరేషన్ విధానం పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఆపరేషన్ తరువాత జరగాల్సిన చికిత్స డాక్టర్ గారికి నచ్చదు. కానీ ఆయన ముదరని శుక్రాలను కూడా ఆపరేషన్ చేయటం మొదటిసారిగా డాక్టర్ గారంటే వెంపటి గారు చూశారు. అప్పుడు
తెలుసుకున్నాడు. మొదలైన శుక్లాలు కూడా ఆపరేషన్ చేయాలి. పంజాబ్లో పనిచేస్తున్న మరికొందరు డాక్టర్లను కలుసుకొని వారు చేసే ఆపరేషన్ పద్ధతిని తెలిపింది. అక్కడ ఎవరి పద్ధతి అసలు మొదలని శుక్లాల ఆపరేషన్ చేసే విధానాన్ని ఎవరు ప్రారంభించారని అడిగితే లోగడ కర్నల్ స్మిత్ అనేటువంటి ఆంగ్లేయుడు మోగా అనే ప్రదేశంలో ఉండి నేత్ర చికిత్స చేసేవారని, ఆ రోజుల్లో ఆయన ఆ మొదలని శుక్లాలు ఆపరేషన్ చేయటంలో ప్రయోగాలు చేశారని. ప్రస్తుతం వారు రిటైర్ అయి లండన్లో విశ్రాంతి తీసుకుంటున్నారని. కర్నల్ స్మిత్ ఆపరేషన్ విధానాన్ని చూసి అక్కడి డాక్టర్ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నట్టు డాక్టర్ గారికి తోచింది. అంతేకాదు ఆ డాక్టర్లు ఒకరినొకరు విమర్శించుకునేవారు. కర్నల్ స్మిత్ తన సర్వీసు కాలమంతా పంజాబ్లోనే గడిపాడు. జలంధర్లో ఎక్కువ కాలం పనిచేసి ఆయన పనిచేసిన కాలంలో మొదలని శుక్లాల ఆపరేషన్ చేయటం అనేక ప్రయోగాలు చేసి ఈ ప్రయోగాలు ఆయన కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అందువల్ల మొదలని శుక్లం ఆపరేషన్ చేయొచ్చని కావలసినంత ప్రచారం జరగల. రిటైర్ అయిన తర్వాత లండన్లో ఉంటున్న కర్నల్ స్మిత్ ఒకసారి పంజాబ్ తన అనుయాయులను చేసే ఆపరేషన్ చూశారు. ఆ సమయంలో ఆయన కొన్ని కొత్త ఆలోచన, శుక్లాన్ని 4 స్టెప్స్తో లాగకుండా పల్టీ కొట్టించే విధానం తంబ్లిక్ వారి మనస్సులో మెది. కానీ ఆ పద్ధతిని అమలు చేయటానికి ఆయనకు అప్పటికే వయసు మించిపో. పంజాబ్లోని డాక్టర్ ఆ పద్ధతిని అమలు చేయగలరని ఆయనకు నమ్మకం కూడా కుదరదు. తన ఆలోచనలు ఎవరు అమలు చేస్తారా అని ఆలోచనతో లండన్లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సందర్భంలో శుక్లం అంటే ఏమిటి, అది ఎందుకు ఏర్పడుతుంది తెలుసుకోవటం అసలు. అందువల్ల శుక్లం ఆపరేషన్ డాక్టర్ గారి విధానం అర్థం చేసుకోవటం మనకి సులభము. శుక్లం అంటే మనం చూసే వస్తువులపై మన దృష్టిని ఫోకస్ చేసేందుకు మన కంటిలో చిన్న చెల్ల గింజంత పటికల్ లాంటి అద్దపు బిళ్ళను భగవంతుడు అమర్చారు. వృద్ధాప్యం వల్ల కానీ, ఆహార వ్యవహార లోపం వల్ల కానీ, మధుమేహం మొదలైన వ్యాధుల వల్ల కానీ కంటికి దెబ్బ తగిలి కానీ ఆ చెల్ల గింజ వంటి నిర్మలమైన అద్దంలో చేరిన మకిలి కాంతి కిరణాలను లోపలికి పోనివ్వదు. అప్పుడు ఆ నేత్రంలో శుక్లం ఏర్పడిందంటారు. 2-3 ఏళ్లకు దీనివల్ల దృష్టి పూర్తిగా అవరోధం కలిగి శుక్లం క్యాటరాక్ట్ ముదిరిందని. కానీ కొంతమంది కళ్ళలో ఈ మకిలి కొంతమేరకే వ్యాపించి తర్వాత పెరగకుండా ఆగి అప్పుడు శుక్లం మొదలు. దానివల్ల మామూలు రోగి తన పని తాను చేసుకో చూపు సరిగా కనపడని స్థితిలో ఉండే ఇబ్బందులు ఆ బాధను అనుభవించే వాళ్ళకే తెలుసు. ఇక పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు గతి ఎలా ఉందో ఊహించాల్సిందే, మాటలతో చెప్పలేం. కొంతమంది కండలో శుక్లం మొదలక కొన్ని సంవత్సరాలు గడపు. ఈ శుక్లం ఒక సన్నని తిత్తిలో శుక్లం ముదిరిన తరువాత ఆ తిత్తిని చీల్చి అందులోని శుక్లాన్ని తీసేస్తారు. డాక్టర్ గారు ఈ తిత్తిని చీల్చకుండా శుక్లాన్ని తిత్తితో సహా బయటికి తీసేస్తారు. ఈ పద్ధతుల వల్ల శుక్లం ముదిరిందా లేదా అనే ప్రశ్నకే అవకాశం లేదు. ఏకలవ్య సాధన. డాక్టర్ గారు 1836 తన జనరల్ ప్రాక్టీస్ మానేసి కేవలం కంటి వైద్యం చేయటానికి నిర్ణయించుకొని ఆసుపత్రికి శ్రీ కృష్ణ కంటి ఆసుపత్రి అని పేరు. ఆ రోజుల్లో
కేవలం నేత్ర వైద్యాన్నే నమ్ముకున్న వాళ్ళెవరూ లేరు. ఆయన ఆలోచనలు శుక్లాల ఆపరేషన్, అందులో మొదలని శుక్లాల ఆపరేషన్ మీదే కేంద్రం. అందువల్ల ఆయన లండన్లో విశ్రాంతి తీసుకుంటున్న కర్నల్ స్మిత్తో ఆపరేషన్ చేసే నూతన విధానంపై ఉత్తర ప్రత్యుత్తరాలు చేసి కర్నల్ స్మిత్ గారు చేశారు. కర్నల్ స్మిత్ చాలా ఆనందపడు. అందువల్ల తను సజ్జంగా పనిచేసే సందర్భం కలిగిన అనుభవాలు తాను రిటైర్ అయిన తర్వాత తనకు స్ఫురించిన ఆలోచన డాక్టర్ గారికి రాస్తూ ఆపరేషన్ చేయటం ముందుకు ధైర్యంగా సాగవలసిందని ప్రోత్సహించి వీరి ఉత్సాహాన్ని వారి ప్రోత్సాహం తోడింది స్మిత్. వారు సూచించిన ప్రకారం వీరు ఆపరేషన్ చేయటం, అందులో కలిగిన అనుభవాలు తెలిసి వారి ఆలోచనలకు అవకాశం కలిగించడం, ఈ విధంగా ఏకలవ్య సాధన ద్వారా డాక్టర్ గారు ఆపరేషన్ చేయటంలో సిద్ధహస్తులయ్యారు. కర్నల్ స్మిత్ గారి ఉత్తరాలు డాక్టర్ గారి శస్త్రచికిత్సా నైపుణ్యంలో అనేక మార్పులు తెచ్చిపెట్టారు. క్రమేణా కర్నల్ స్మిత్ గారితో డాక్టర్ గారి చాలా సన్నిహిత సంబంధమే. కర్నల్ స్మిత్ గారి ఫోటో వీరి వద్దకు వచ్చి వీరి ఫోటో వారి వద్దకు చేరింది. ప్రతి సంవత్సరం డాక్టర్ కర్నల్ స్మిత్ క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపేవారు. వారు తిరిగి గ్రీటింగ్స్ పంపేవారు. ఒకసారి కర్నల్ స్మిత్ డాక్టర్ గారికి ఉత్తరం రాసి తన కుమారుడు రసల్ స్మిత్ కూడా ఐ సర్జన్ అని, నేత్ర వైద్యుడని రాసి అక్కడ ఎంత గొప్ప డాక్టర్ అయినా సంవత్సరంలో 100-150 కంటే ఎక్కువ ఆపరేషన్ చేయటానికి అవకాశం దొరకదు. అందువల్ల ఆయన కుమారుడు రసల్ స్మిత్ను ఇండియాకి పంపాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తన కుమారుడు కొంతకాలం నుండి మీ దగ్గర ఉండి ఈ పని తెలుసుకుంటాడు, మీకు అభ్యంతరం ఉందా అని రాశారు. దానికి అంగీకరిస్తూ డాక్టర్ గారు ఆయన కుమారుడు రసల్ స్మిత్ పంపమని ఉత్తరం రాదు. కానీ ఎందువల్ల వారి వద్ద నుండి జాబు రాదు. మామూలు ప్రకారం 1940 డిసెంబర్ డాక్టర్ గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపారు. అది మరి ఒక స్మిత్ అందింది, మరొక స్మిత్కి అంది. ఆయన సొలిసిటర్ కర్నల్ స్మిత్కు బంధువు కూడా. ఆయన ఉత్తరం చదివి జవాబు రాశారు. దాన్ని బట్టి కర్నల్ స్మిత్ 1940 ఏప్రిల్ 29ని చనిపోయారని, ఆయన కుమారుడు అంతకుముందే చనిపోయాడని తెలిసి రేపు గ్రామాలలో తిరిగి వైద్యం చేసిన విధానం అది తెలుసుకుంది.